బైబిల్ గ్రంథంలో నుండి గత కొన్ని దినాలుగా ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మరికొన్ని సంగతులు దైవ గ్రంథములో నుండి చదువుకొని దేవుని వాక్యములో మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవారంతా తెరచి చూడండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దు గురింకిన తరువాత, చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథము 7వ అధ్యాయములో దేవుని ఆజ్ఞలను దాచిపెట్టుకుంటే, దేవుని మాటలను మనసున పెట్టుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితములో జాగ్రత్తగా వాటిని భద్రం చేసుకుంటే, మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకుంటే, అవి మనల్ని ఎలా కాపాడతాయో, ఏ రీతిగా మనల్ని బ్రతికిస్తాయో, ఏ రీతిగా మన జీవితాలను బాగు చేస్తాయో మనము ఈ 7వ అధ్యాయములో ప్రియులారా మొదటి వచనాలలో చూశాం. ఇక్కడ ఒక సంఘటన మనకు కనబడుతుంది, ఒక సందర్భం కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం అంటే, బుద్ధి లేని ఒక పడుచువాడు యవనస్తులలో నుండి లేచాడు. ఆ యవనస్తుని పరిస్థితి ఎటువంటి మార్గంలో నడుచుకుంటుందో, ఎటువంటి విధానంలో వాడు జీవితాన్ని కొనసాగిస్తున్నాడో దైవ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వచనంలో మనకు కనబడుతుంది. జ్ఞానము లేని వారి మధ్యను, 7వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడ్డాడు. చాలండి. ప్రియులారా, ఇక్కడ ఒక పడుచువాడిని గూర్చి, ఒక యవనస్తుని గూర్చి ఇక్కడ ప్రత్యేకముగా వ్రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాడెవరి మధ్యలో ఉన్నాడని బైబిల్ చెబుతుందంటే, జ్ఞానము లేని వారి మధ్యలో ఉన్నాడు. ఏమండి, జ్ఞానము లేని వారి మధ్యలో ఒక పడుచువాడు కనబడుతున్నాడు. నిజంగా ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకు ఈ పడుచువాడిని గురించి ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, ఎందుకు చెప్పవలసి వచ్చింది అనంటే, మనం ఇంతవరకు మొదటి అధ్యాయము నుండి కూడా జ్ఞానము 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 అనే మాటలు చదువుకుంటూ వచ్చాం. జ్ఞానము కేకలు వేయుచున్నదని, జ్ఞానము ఘోషించుచున్నదని, జ్ఞానము పలుకుచున్నదని, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నదని ఎన్నో సంగతులు మొదటి అధ్యాయము నుండి కూడా మనము చూస్తూ వచ్చాం. అయితే జ్ఞానము ప్రకటించబడుతున్నా, జ్ఞానము కేకలు వేయబడుతున్నా, జ్ఞానము ప్రియులర వీధులలో ఘోషిస్తున్నా, ఆ జ్ఞానమునకు చెవియొగ్గని కొంతమంది జ్ఞానము లేని వారు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నారు.
ఆనాటికి ఈనాటికి ప్రియులారా, ఒక ప్రక్క జ్ఞానము ఘోషిస్తుంది, దేవుని వాక్యము ప్రకటించబడుతుంది, మనుషుల యొక్క జీవితాలను సరిచేయాలని దేవుని వాక్యము ప్రియులారా సంచారం చేస్తుంది. కానీ చాలా మందట ఆ జ్ఞానం వినటం లేదట, ఆ జ్ఞానం పట్టించుకోవటం లేదట. దేవుని కూర్చున్నటువంటి ఆలోచన మాకు అవసరం లేదు అని అనుకుంటున్నారట. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు లేని చోట, జ్ఞానము లేని చోట, నాయకుడు లేని చోట, దేవుని మాటలు లేని చోట ప్రజలు పాడైపోతారని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఒక మనిషిని బాగు చేసేది, ఒక మనిషిని సరిచేసేది, ఒక మనిషిని సరి అయిన మార్గంలో పెట్టేది దేవుని వాక్యం. వాక్యం ఏం చెబుతుంది? యవనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు? చదవండి 119వ కీర్తనలో దేవుని వాక్యంలో ప్రియులారా 9వ వచనం ఒకసారి చదవండి. 119వ కీర్తనలో 9వ వచనం ఏం చెబుతుంది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకొనుటను బట్టియే కదా. చూసారా, వాక్యంలో వ్రాయబడినటువంటి సంగతులు ఎంత గొప్పవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు అంటే, యవనస్తుల యొక్క నడత శుద్ధి కావాలి అనంటే లోక జ్ఞానం ప్రియులారా ఒక మనిషిని శుద్ధి చేయలేదు. ఒక యవనస్తుణ్ణి శుద్ధి చేయటానికి లోక సంపద ఉపయోగపడదు. ఒక మనిషిని శుద్ధి చేయటానికి లోకములో ఉన్న వెండి బంగారాలు ఉపయోగపడవు. ప్రాముఖ్యంగా యవన కాలములో ఒక యవన జీవితం బాగుపడాలి, ఒక యవన జీవితం మంచి మార్గములోనికి నడవాలి అనంటే యవనస్తులు శుద్ధి చేసుకునే ఒక ప్రియులారా మరి దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతుంది. దేని చేత వారు శుద్ధి చేయబడతారు? ఈనాడు ఎంతో మంది యవనస్తులు పాడైపోవటం, ఎంతో మంది యవనస్తుల జీవితాలు పతనమైపోవటం, బాగున్నారండి వీళ్ళు అని అనుకున్న టైంలోనే తర్వాత వాళ్ళను గూర్చిన వార్తలు వింటుంటే చాలా బాధాకరం అనిపించటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ క్షణంలో, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి యవనుల జీవితాలను శుద్ధి చేసేది ఒకటి ఉంది. అది దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే అని అన్నాడు. దేవుని వాక్యము యవనస్తులను శుద్ధి చేస్తుంది, సరి అయిన మార్గంలో నడిపిస్తుంది అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. సరి అయిన మార్గంలో నడిపించే దేవుని వాక్యము వినకుండా దేవుని కూర్చున్న జ్ఞానంతో మాకు పని లేదనుకుంటూ బ్రతికే కొంతమంది జ్ఞానము లేనివారు కనబడుతున్నారు. వారి మధ్యలో ఒక బుద్ధి లేని పడుచువాడు కనబడుతున్నాడు. ప్రియులారా, ఈ జ్ఞానము మాకు అవసరం లేదు, దేవుని జ్ఞానంతో మాకు పని లేదు అనుకునే వాళ్ళు ఎలా విర్రవీగుతారో తెలుసా అండి? యోబు గ్రంథం ఒక్కసారి దైవ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే ఆ మాటలు చూద్దామండి. యోబు గ్రంథము దేవుని వాక్యములో నుండి 21వ అధ్యాయము. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుందామండి. 14వ వచనం, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము ఏమక్కర్లేదట వీళ్ళకి. ఏమండి, వీళ్ళకి ఏమక్కర్లేదట? ఎవరి మార్గాలను గూర్చిన జ్ఞానం వద్దంట వీళ్ళకి? దేవుని గూర్చిన మార్గం, దేవుని మార్గాన్ని గూర్చిన జ్ఞానం వద్దంటే వీళ్ళకి. వాళ్ళు అంటున్నారు దేవుని గూర్చిన జ్ఞానము, ఆ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. ఎంత చక్కగా, ఎంత డైరెక్ట్ గా చెబుతున్నారండి వీళ్ళు. నిజంగా వీళ్ళని ఏమనుకోవాలి మనం? ఏ రీతిగా వీళ్ళని గూర్చి ఆలోచించాలి? ఏమాత్రం సిగ్గు లేకుండా చెబుతున్నారండి. దేవుని గూర్చిన లేక దేవుని మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు. చదవండి, నీవు మమ్మును విడిచిపోమ్మని. ఎవరితోనండి చెప్పేది? ఎవరితో చెబుతున్నారు? మమ్మల్ని విడిచిపో, మీ జ్ఞానం వద్దు నాకు,
మీ మాటలు మాకు అవసరం లేదు, మీ సంగతులు మాకు బోధించిన అవసరం లేదు అని ఎవరిని వెళ్ళిపోమంటున్నారండి? ఎవరిని వెళ్ళిపోమంటున్నారు? దేవునిని విడిచి వెళ్ళిపోమంటున్నారట వీళ్ళు. ఎంత దౌర్భాగ్యులండి వీళ్ళు, ఎంత దౌష్ట్యములో ఉన్నారండి వీళ్ళు, ఎంత దుర్నీతిలో ఉన్నారండి వీళ్ళు. దేవుని కూర్చున్న జ్ఞానం వద్దా మనిషికి? ఈ రోజున చాలా మంది జీవితాలలో ఇటువంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయండి. మనిషి పనికి మాలిన మాటలన్నీ వినటానికి ఇష్టపడతాడు, ఉపయోగము లేని మాటలన్నీ వినటానికి ఇష్టపడతాడు. ముసలమ్మ ముచ్చట్లు ఎన్నైనా చెప్పు ప్రియులారా, మనం కాదనం. కానీ దేవుని గూర్చిన మాటల దగ్గరకు వచ్చేసరికి ప్రజలు ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించరండి. దేవుని మాటలను గూర్చినటువంటి జ్ఞానం మాకొద్దు అని అంటున్నారండి. ఎంత విచారకరమైన విషయం. దేవుని గూర్చిన జ్ఞానం మాకు అవసరం లేదు, మమ్ములను విడిచి వెళ్ళిపోమ్మని ఎవరితో చెబుతున్నారు? దేవునితోనే చెబుతున్నారట. చదవండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట వలన మాకేమి లాభము కలుగునని వారు చెబుతున్నారట. ప్రియులారా, ఆలోచించండి. ఏం చెబుతున్నారు వాళ్ళు? ప్రార్థన చేయటం వల్ల మాకేంటి లాభం? సర్వశక్తుడగు దేవుని గూర్చి మాకేమి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకెందుకు ఆ విషయాలు, వెళ్ళిపో అని నెట్టేస్తున్నారండి, నెట్టేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనుషుడు ఉన్నాడో ఆలోచించండి. మనిషికి దేవుడు అర్థమయ్యాడా? మనిషికి దేవుని జ్ఞానం అర్థమయ్యిందా? మనిషికి దేవుని శక్తి అర్థమయ్యిందా? దేవుని యొక్క ఉన్నతమైన స్థానం ఏంటో మనిషికి అర్థమయ్యిందా? అర్థం కాలేదండి. క్రైస్తవ జనానికి కూడా అర్థం కాలేదు నేటికి. మనుషుడేమనుకున్నాడు అనంటే, దేవుణ్ణి నమ్మితే మాకేదో లాభం రావాలి, దేవుణ్ణి నమ్మితే మాకేదో జరిగిపోవాలి, దేవుణ్ణి నమ్మితే మా జీవితాలలో మేము అనుకున్నది సాధించాలి. ఈ ఆలోచనలో ఉండిపోయాడు మనిషి. నేటికి కూడా అదే ఆలోచనలో ఉండిపోయాడు. మేము దేవుణ్ణి నమ్ముకుంటామండి, ఏంటి మాకు లాభం? ఏమండి, దేవుణ్ణి లాభం కోసం నమ్ముకుంటావా? ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకోవటం లాభమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రియులారా, తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా గుర్తించటం లాభం కోసం గుర్తిస్తారా పిల్లలు? పిల్లలు తల్లిదండ్రులను గుర్తించటం, అరే నన్ను నాన్న అని పిలువని తండ్రి అన్నాడు అనుకోండి, కొడుకు వచ్చి నాన్న అని నిన్ను పిలవటం వల్ల నాకేంటి లాభం అన్నాడు అనుకో, బాగుంటుందండి ఆ మాట? ఏ కొడుకైనా ఏ కూతురైనా, అరే నేను మీ తండ్రిని రా, నేను మీ తల్లిని రా అని తల్లిదండ్రులు వెళ్ళి పిల్లలకు చెప్పినప్పుడు, మీరు మాకు తల్లిదండ్రులు అయితే అవ్వచ్చు, మమ్మల్ని కంటే కనొచ్చు, మమ్మల్ని పెంచితే పెంచొచ్చు, మమ్మల్ని పోషిస్తే పోషించవచ్చు, మమ్మల్ని మీరు చదివిస్తే చదివించవచ్చు, మాకు పెళ్లిళ్ళు చేస్తే చెయ్యొచ్చు, అయితే ఏంటంట లాభం అని అన్నారు అనుకోండి, దానికి అర్థం ఉందంటారా? ఈ లోకములో ప్రియులారా, మనము జీవించటానికి, జన్మించటానికి, మనము బ్రతకటానికి సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఆయుష్ను, ఆరోగ్యమును, సమస్తాన్ని ఇచ్చి ఈ భూమి మీద బ్రతకటానికి బ్రతుకునిచ్చినటువంటి దేవుణ్ణి, నీ జ్ఞానం మాకు అవసరం లేదు, మమ్మల్ని విడిచి వెళ్ళిపో, మాకు ప్రార్థన చేయటం వల్ల, నీకు ప్రార్థన చేయటం వల్ల మాకు లాభం ఏంటి అని అడుగుతున్నారంటే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో లోకం ఉండిపోయిందో ఆలోచించండి. నిన్ను కన్న తండ్రి ఆయన, నీ ఆత్మను కన్నవాడు ఆయన. శరీరమును బట్టి నీవు శరీరపు తల్లిదండ్రుల్లో నుంచి వచ్చావేమో, శరీరమును బట్టి ఈ భూమి మీదకు నువ్వు ఆత్మగా రావటానికి ముందు నిన్ను కన్నవాడు నీ ఆత్మ తండ్రి. ఆయన ఆత్మలకు తండ్రి. ఆయన తప్ప మనకి ఇంకెవరు తండ్రి లేడు. ఆయనను బట్టి బ్రతుకుచున్నాం, ఆయనను బట్టి మనము చలించుచున్నాం, ఆయన్ని బట్టి మనము జీవిస్తున్నాం అంటాడు చూడండి బైబిల్లో. వాక్య భాగమును మనము చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం. ప్రియులారా,
అక్కడ వాక్య భాగాన్ని మనము చూడగలిగితే ఏమంటున్నాడో ఒకసారి 17వ అధ్యాయములోనికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి. ఏమండి, దేవుణ్ణి మనం కాదు అని అంటున్నామంటే, దేవునితో నాకేంటి లాభం అని అంటున్నావంటే, దేవుణ్ణి విడిచిపోమంటున్నావంటే అసలు నీకు దేవుడు అర్థమయ్యాడా? దేవుడు అర్థమయ్యాడా మనిషికి? దేవుని నమ్మితే లాభం కావాలా నీకు? దేవుని నమ్మితే నీ జీవితములన్నీ కలిసి రావాలా? దేవుని నమ్మితే ఏదో జరిగిపోవాలా? అసలు ఒక విషయం తెలుసా? నువ్వు చలిస్తున్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే, అసలు నువ్వు ఉన్నావు అనే ఉనికి కలిగి ఉన్నావంటే ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి కదండి. మరి అటువంటి వాడిని వద్దంటారేంటి? అటువంటి వాడిని కాదంటారేంటి? జ్ఞానము లేని పడుచువారు వీళ్ళంతా. జ్ఞానము లేని జీవితము కలిగిన వారు, దేవుడు అర్థం కాని వారు. దేవుడంటే మా బాధలు తొలగించేవాడే, దేవుడంటే మా రోగాలు తీసివేసేవాడే, దేవుడంటే మా కష్టాలు తొలగించేవాడే అనే లోక సంబంధమైన పద్ధతిలో మనుషులు ఆలోచించారు తప్ప నీ జీవితానికి మూలం ఎవరో నీకు అర్థం కాలేదు. నీ జీవితానికి మూల కారకుడెవరో అర్థం కాలేదు. ఒకవేళ నీ జీవితానికి మూల కారకుడెవరో, మూలమెవరో నీకు అర్థమైతే దేవుణ్ణి విడిచిపెట్టలేవు. దేవుడు వెళ్ళిపోతుంటే రమ్మని పిలుస్తావు, దేవుణ్ణి విడిచిపెట్టలేవు. దేవుని అంటి పెట్టుకొని అంటుకట్టి ఉంటావు ఆయనలో. అది దేవుడంటే ఏంటో తెలియకపోవటాన్ని బట్టి, ఆ జ్ఞానం లేకపోవటాన్ని బట్టి నిన్ను గూర్చిన జ్ఞానము మాకు అవసరము లేదంటున్నారు. ఏంటి మాకు లాభం అని అంటున్నారు. ప్రార్థన చేయటం వల్ల ఏంటి మాకు లాభం అని వాళ్ళు అడుగుతున్నారు ప్రియులారా. అందుకే అక్కడ కిందంటాడు యోబు గ్రంథంలో, వారి క్షేమము వారి చేతిలో లేదు అని అన్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ రోజున ప్రపంచానికి ఏది ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి కావలసింది దేవుని జ్ఞానం. ఏదున్నా లేకపోయినా, నీకు చదువు లేదా అయినా పర్వాలేదు, డబ్బు లేదా అయినా పర్వాలేదు, తినటానికి తిండి లేదా అయినా పర్వాలేదు, ఉండటానికి ఇల్లు లేదా అయినా పర్వాలేదు. కానీ దేవుడు లేకుండా బ్రతకాలి అని అనుకుంటే అది అసాధ్యం, అది జరగని పని. ఎవరు లేకుండానైనా నువ్వు జీవించొచ్చేమో గాని ప్రతి మనిషికి దేవుని జ్ఞానం కావాలి, దేవుడు కావాలి. దేవుని గుర్చినటువంటి ప్రియులారా పరమ సూక్తులు మన జీవితంలోనికి మనం అన్వయించుకోవాలి. జ్ఞానము లేని వారు జ్ఞానము లేని మాటలు మాట్లాడతారు. జ్ఞానము లేని వారు దేవుని గురించి ఆలోచించరు. జ్ఞానము లేని వారు అసలు దేవుడే లేడు అనేటువంటి వారు కూడా ఉంటారు. బైబిల్ ఏం చెబుతుంది ప్రియులారా? వాక్యములో మనము చూడగలిగితే దేవుడు లేడు అనేటువంటి వారు కొంతమంది అయితే, దేవుని గుర్చినటువంటి జ్ఞానం మాకు అక్కర్లేదు అనేటువంటి మరికొంతమంది, ఇలా దేవుని వలన సమస్తాన్ని పొందుతూ దేవుణ్ణి కాదనుకునేటువంటి ఎంతో మంది బుద్ధిహీనులు కనబడుతున్నారు. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడు, భయము లేని వ్యక్తి, పాపము యొక్క పరిస్థితుల్లోనికి జారిపోతున్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఒక పడుచువాడు, జ్ఞానము లేని వారి మధ్య బుద్ధి లేని పడుచువాడు అని వ్రాయబడింది. మళ్ళీ చదవండి, సామెతల గ్రంథంలోనికి వద్దాము రండి. 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడ్డాడు. ఎవరు కనపడింది? బుద్ధి లేని పడుచువాడు, జ్ఞానము లేని వారి మధ్యలో ఉన్నాడు, వాడు కనపడ్డాడు. బుద్ధి లేని పడుచువాడు కనపడ్డాడు. కనబడిన ఇతడు ఎక్కడ తిరుగుతున్నాడు చూడండి, కింద ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ టైంలో తిరుగుతున్నాడు చూడండి. సంధ్య వేళ.
ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. ఎక్కడ తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు ఈ పడుచువాడు? ఈ బుద్ధి లేని వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈ జ్ఞానము లేని వారి మధ్య జీవిస్తున్న ఈ పడుచువాడు ఎక్కడ తిరుగుతున్నాడు? సంధ్య వేళ, పొద్దు గ్రుంకిన వేళ, ప్రియులార చిమ్మ చీకటి కలిగినటువంటి సమయములో ఎక్కడ తిరుగుతున్నాడట వీడు? జార స్త్రీ సందు దగ్గర. అక్కడేం పనయ్యా నీకు? అక్కడేం పని? జార స్త్రీ సందు దగ్గర తిరుగుచుండెను. చదవండి కింద. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా ప్రియులారా, అతడు నడుచుచున్న స్థలం ఏంటి? అతడు సంచరించుచున్న స్థలం ఏంటి? వాడు తిరుగుతున్న సమయం ఏంటి? ఒకసారి ఆలోచించండి. వాడు తిరుగుతున్న సమయం ప్రియులారా సంధ్య వేళ, చీకటి. ప్రియులారా, ప్రొద్దుగొక్కినటువంటి సమయంలో ఎక్కడ తిరుగుతున్నాడు? జార స్త్రీ సందు దగ్గర తిరుగుతున్నాడు. దాని ఇంటి దగ్గర తిరుగుతున్నాడు. కారణం ఏంటి? జ్ఞానం లేదు, బుద్ధి లేని పడుచువాడు. పైన ఎన్ని బుద్ధి కలిగిన మాటలు చెబుతూ వచ్చాడండి, ఎన్ని జ్ఞానమైన మాటలు చెబుతూ వచ్చాడండి. జీవితంలో ఇతనికి ఏమైనా మార్పు ఏమైనా కలిగిందా? ఇతని బ్రతుకులో ఏమైనా ప్రియుల ఒక మంచి మనసు ఏమైనా కలిగిందా? లేదండి. అతడు ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు చూడండి. జ్ఞానం లేనప్పుడు ఇటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు. దేవుని వాక్యం హృదయంలో లేనప్పుడు ఇటువంటి స్థలాలలో గుండానే ప్రయాణం చేస్తారు. ప్రియులారా, పడుచువాడు అంటే యవ్వన కాలంలో ఉన్నవాడు, మంచి ఆరోగ్యము కలిగిన వాడు, మంచి స్థితి కలిగినటువంటి ఇతడు ఎక్కడ తిరగాలో, ఎక్కడ తిరగకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఎక్కడ ప్రియులార ఉండకూడదో అర్థం కానటువంటి పరిస్థితిలో తిరుగుతున్నాడు అని అంటే ఇతని జీవితంలో ఏమైంది? బుద్ధి ఏది? ఇతనికి జ్ఞానమేది ఇతనిలో? ఆలోచించండి. ఈ రోజున కూడా చాలా మంది యవనస్తుల యొక్క జీవితాలు చూస్తుంటే ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళ పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళావని అడగరు, ఏం చేశావని అడగరు, వదిలేస్తూ ఉంటారు. ప్రియులారా, బైబిల్ ఏం చెబుతుందో తెలుసా అండి? ఒక వ్యక్తి బుద్ధిహీనుడిగా మారినప్పుడు, ఒక వ్యక్తి జ్ఞానానికి దూరంగా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ప్రియులారా జ్ఞానములోనికి నడిపించాలి, మంచి మార్గములోనికి నడిపించాలి. సంధ్య వేళ ఎక్కడేం పని ఈ పడుచువానికి? జార స్త్రీ ఇంటి దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు ఈ పడుచువాడు? ఎందుకు ప్రియులారా చిమ్మ చీకటి కలిగినటువంటి సమయంలో సందు దగ్గర ఎందుకున్నాడు? జార స్త్రీ ఇంటి దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు అని అంటే వాడి ఆలోచనలు పాపముతో నిండిపోయాయి గనుక, జ్ఞానము లేదు గనుక, అజ్ఞానిగా మారిపోయాడు గనుక అతని జీవితం పాడైపోయింది. ప్రియులారా, వాక్యము వింటున్న మనము ఆలోచించాలి. ఈ రోజున ఎంతో మంది యవనస్తుల జీవితాలు ప్రియులారా వాళ్ళ బ్రతుకులను గురించి వింటున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? ఏం చేస్తున్నారు? ఏ రీతిగా నడిపించగలుగుతున్నారు తల్లిదండ్రులు? ఏం చేస్తారండి తల్లిదండ్రులు? వాడు అలా అయిపోతుంటే అంటే బుద్ధి చెప్పవా? వారిని జ్ఞానములోనికి నడిపించవా? ప్రియులారా, వారిని అసలు నిజంగా జ్ఞానములో పెంచగలిగితే, వాడిని బుద్ధి కలిగిన వానిగా పెంచగలిగితే వాడెక్కడున్నా కూడా పాడైపోడు. ప్రియులారా, మరొక పడుచు వాడిని చూపిస్తాను. జీవితాన్ని ఎంత బాగా కట్టుకున్నాడో వాక్యములో చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదువుకుందామండి. వాక్యములో నుండి ఆదికాండము 41వ అధ్యాయము 12వ వచనం. రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడయుండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను.
అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ ఎవరిని గూర్చి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారో తెలుసా? యవనస్తుడైన యోసేపు, పడుచువాడైన యోసేపును గూర్చి. ప్రియులారా, ఇదిగో ఫరో దగ్గర ఉన్నటువంటి ఒక సేనాధిపతి ఫరో ఎదుట మాట్లాడుతున్న మాటలివి. అయ్యా, మేము చెరసాలలో ఉన్నప్పుడు అతడు ఒక అధిపతిగా అతడు మా మధ్యలో ఉన్నాడు. అతడు కూడా మాతో పాటు జైలు అనుభవిస్తున్నవాడే. మేము కలలు కన్నాం. ఆ కలల భావాన్ని అతడు చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే జరిగాయి. అతడు ఎవరో కాదు, హెబ్రీ పడుచువాడు అని అంటున్నాడు. చూడండి, ఏ పడుచువాడు? హెబ్రీ పడుచువాడంటే జ్ఞానముతో నింపబడినవాడు. హెబ్రీయుడు అనంటే ప్రియులారా, ఇదిగో దేవుని యొక్క జ్ఞానమును ఎరిగినటువంటి వాడిగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. చిన్ననాటి నుండి ఇతని తల్లిదండ్రులు ఇతనికి ఏమి నేర్పించారో, ఇతడు ఏం చేశాడో తెలుసా? 37వ అధ్యాయం 1వ వచనం చదవండి. అదే ఆదికాండం 37వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చదవండి. ప్రియులారా, గమనించండి ఆ మాటలు. యోసేపు ఎన్ని సంవత్సరాల వాడై? 17 సంవత్సరాల వయస్సు కలిగిన వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. యోసేపు వయసు ఎంత? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో చెడులోనికి వెళ్ళటానికి మనిషి ప్రవేశిస్తాడా? చెడులో నుండి బయటికి రావటానికి ప్రవేశిస్తాడా? 17 సంవత్సరాల వయసులో చెడులోనికి వెళ్ళటానికి జీవితం ప్రారంభమవుతుంది. చెడులో నుంచి బయటికి రావటానికి జీవితం ప్రారంభమవుతాం. ప్రియులారా, ఆలోచించండి. 17 సంవత్సరాల వయసులో తన అన్నదమ్ములందరితో కూడా కలిసి మందను మేపుతున్నాడు. ప్రియులారా, తండ్రి దగ్గరకు వస్తూ వెళుతూ ఉన్నాడు. అన్నలకు కావలసినటువంటివన్నీ విషయాలు, సమాచారాలన్నీ తీసుకెళ్తున్నాడు తండ్రి దగ్గరికి. ఇక్కడ నేను చెబుతున్నాను, తన అన్నలు చేసినటువంటి చెడుతనమును గూర్చి తీసుకెళ్ళి ఎవరికి చెబుతున్నాడండి యోసేపు? తండ్రికి చెబుతున్నాడు అనంటే ఇప్పుడు చెడుతనాన్ని ప్రేమిస్తున్నాడా యోసేపు? చెడుతనాన్ని అసహించుకుంటున్నాడా? ఏ వయసులో? 17 సంవత్సరాల వయసులో తను చెడు చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆ చెడు తన అన్నలు చేస్తే ఎక్కడ వీళ్ళు పాడైపోతారేమోనని తన సమాచారం తీసుకెళ్లి తండ్రికి చెబుతున్నాడు. ఎందుకు? తండ్రి వీళ్ళని మంచి మార్గములోనికి నడిపిస్తాడు, భయం చెబుతాడు, చెడుతనము జరిగించకుండా చేస్తాడని. ఏంటండి యోసేపు యొక్క జీవితం? ఎంత మంచి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. 17 సంవత్సరాల వయసులో ఒక మంచి మనసుతో, ఒక మంచి హృదయంతో, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితముతో ఉండగలిగాడు. యోసేపు దగ్గర ఏమున్నాయి? లేఖనాలు ఉన్నాయా? యోసేపు దగ్గర లేఖనాలు ఉన్నాయండి? లేవే. యోసేపుకు బోధ చేసే బోధకులు ఉన్నారా? లేరే. ఎలా బ్రతకగలిగాడు? జ్ఞానము నువ్వు నేర్పగలిగితే, జ్ఞానమును వారికి నువ్వు ఇవ్వగలిగితే, నీ పిల్లలకు దేవుని గుర్చినటువంటి జ్ఞానము నేర్పించగలిగితే, బైబిల్ చెబుతుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను అతనికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఎందుకంటే మనం చాలా తేలిక తీసేసుకుంటామండి ఈ విషయాల్లో. అంతగా పట్టించుకోమండి, అంతగా జాగ్రత్త తీసుకోమండి. మనం తప్పు చేస్తున్నాడు బిడ్డని చెప్పినప్పుడు ఆ బిడ్డను ఏ రీతిగా ప్రభువులోనికి మలచాలి, ఆ చెడులో నుండి బయటకు తీసుకురావాలనే ఆలోచన ఉండదండి. ఆలోచన లేకపోగా మనం ఏం చేస్తామో తెలుసా? వాడిని వెనకేసుకొస్తూ ఉంటాం.
వారిని వెనకేసుకొస్తూ ఉంటాం. మా అమ్మాయి అయినా తప్పు చేసేది, మా అబ్బాయి అయినా తప్పు చేసేది, ఇంకా లోకంలో ఎవరు లేరా? ఇటువంటి వారు ఏ రీతిగా పెంచగలుగుతారండి పిల్లల్ని? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. యోసేపు తన 17 సంవత్సరాల వయసులో కూడా చెడుతనను అసహించుకున్నాడు. ఆ తరువాత అన్యాయంగా అతడు జైల్లో పడివేయబడ్డాడు. ఎందుకు? చెడు జరిగించలేదనే కదా జైల్లోకి వెళ్ళింది యోసేపు. చెడు చేశాడనా? ఏమండి, యోసేపును జైల్లో ఎందుకేశాడు పోతిఫరు? ఎందుకేశాడు? తన భార్య చేసిన మోసం. తన భార్య యోసేపు మీద కన్ను వేసింది. ఒకానొక సమయంలో యోసేపు ఒంటరిగా లోపలికి వచ్చినప్పుడు అతన్ని తనతో పాపము చేయమని ప్రోత్సహించింది. యోసేపు అన్నాడు, దేవునికి విరోధంగా నేనటువంటి పాపం చెయ్యను అని అన్నాడు. అలా ప్రతిరోజు బ్రతిమలాడుతుంది, ఆయన్ని బలవంతం చేస్తుంది. ఒక రోజున తన యొక్క ప్రియుల పని మీద లోపలికి వెళ్ళినప్పుడు అతని తువాలు పట్టుకొని ఆమెతో పాపము చేయమని ఆమె బలవంతం చేసింది. నేను చెయ్యను అని అది ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాడు. భర్త వచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది పోతిఫరు భార్య. ఎందుకు ఏడుస్తున్నావు? మన ఇంటికి ఒక హెబ్రీ దాసుడిని తీసుకొచ్చావు, వాడు ఇదిగో నా దగ్గరకు వచ్చి నన్ను బలవంతం చేయబోయాడు, నేను అరిచాను, వాడు పారిపోయాడని. రివర్స్ చెప్పింది, ఉల్టా చెప్పేసింది. కానీ మనుషుడు అది నమ్మొచ్చేమో గాని ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు కదా. ఎవరు పరిశుద్ధులో, ఎవరు నీతిమంతులో, ఎవరు ప్రియులార ప్రభు కొరకు బ్రతుకుతున్నారో, ఎవరు ప్రభు కొరకు ప్రియులార మోసపూరితమైన జీవితంలో ఉంటున్నారో దేవునికి తెలుసు కదా. చూశాడు దేవుడు. యోసేపు, అనుభవించు. పరిశుద్ధత కొరకు బాధ అనుభవిస్తున్నావా? పరిశుద్ధత కొరకు మాట అనుభవిస్తున్నావా? మాటలు పడుతున్నావా? పరిశుద్ధత కొరకు నీవు జైలు పాలయ్యవా? అవ్వు. వీళ్ళందరినీ తలదన్నే వ్యక్తిగా నిన్ను మారుస్తా నేను ఒకరోజు. ప్రియులారా, జైల్లోకి వెళ్ళాడు. జైల్లోకి వెళ్ళినా యోసేపుని దేవుడు విడిచిపెట్టలా. మనుషులు విడిచిపెట్టారు కానీ, అన్నదమ్ములు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, దేవుడు విడిచిపెట్టలేదు. జైల్లో యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, అదే సమయంలో ప్రియులారా, ఫరో యొక్క 2 దాసులు, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి కూడా నేరం చేసి జైల్లో వేయబడ్డారు. వాళ్ళు నేరాన్ని బట్టి జైల్లో వేయబడ్డారు. వారి మధ్యలో నేరము చెయ్యని నేరస్తునిగా నిలబడిపోయాడు యోసేపు అక్కడ. ఒక రోజున వాళ్ళిద్దరు కలలు కన్నారు. ప్రియులార, వాళ్ళు విచారంగా ఉన్నారు. యోసేపు అడుగుతున్నాడు, ఎందుకు మీరు విచారంగా ఉన్నారు? రోజు ఉన్నట్లుగా మీ ముఖాలు కనబట్టం లేదు, ఏం జరిగింది అని అడిగితే, అయ్యా, రాత్రి మేము చెరొక కల కన్నాం, మాకేంటో అర్థం కావటం లేదు అని అన్నప్పుడు యోసేపు వాటిని వివరించి చక్కగా చెప్పాడు. పారదాయకుల అధిపతి, మళ్ళీ ఇదిగో నీకొచ్చిన కలను బట్టి నీ ఉద్యోగం మళ్ళీ నీ యొక్క రాజు నిన్ను మళ్ళీ ఆ ఉద్యోగం ఇచ్చి నిన్ను ఆహ్వానిస్తాడు. భక్షకారుల అధిపతి, నీకొచ్చిన కలను బట్టి నీవు చేసిన నేరం రుజువవుతుంది, ఇదిగో నిన్ను వేలాడదీస్తాడు, ఉరి తీస్తాడు. ప్రియులారా, చెప్పాడు. చెప్పినట్టుగా జరిగిందా జరగలేదా? జరిగింది. ఈ పానదాయకుల అధిపతి జైలు విడిచి వెళ్ళేటప్పుడు యోసేపు ఒక మాట చెప్పాడు, నీవు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. కానీ మర్చిపోయాడు. పానదాయకుల అధిపతి మర్చిపోయాడు ఈ విషయం. 2 ఏళ్లు గడిచిపోయింది. 2 ఏళ్లు యోసేపు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యోసేపును బయటకు తీసుకురావాలి, ఒక నిర్దోషిగా నిలబెట్టాలి, ఒక మంచి పడుచువాడిగా నిలబెట్టాలి, ఒక మంచి యవనస్తుడిగా నిలబెట్టాలి అనుకున్న దేవుడు ఫరోకు కలలు రప్పించాడు. ఫరోకు ప్రియుల కలలు రప్పించాడు. ప్రియులారా, కలలు రప్పించాడు. ఆ కలలను బట్టి మనస్సు చెదిరిపోయిన వాడై దిగులు చెందుతూ కలతతో జీవిస్తున్నటువంటి ఆ యొక్క రాజుగారికి, ప్రియులారా, వేదనతో ఉన్న రాజుగారి దగ్గరకు పానదాయకుల అధిపతి వచ్చాడు. అయ్యా, నేను చేసిన తప్పిదము నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రితం మీరు మమ్ములను, ఇదిగో నన్ను భక్షకారుల అధిపతిని జైల్లో వేశారు కదా, అక్కడ ఒక హెబ్రీ పడుచువాడున్నాడు.
ఆ వ్యక్తి సామాన్యమైన వాడు కాదయ్యా. నేరం చేసి జైలుకు వచ్చిన వాడు కాదయ్యా. తప్పు చేసి నేరం అనుభవించటానికి వచ్చిన వాడు కాదయ్యా. అతడు మాట్లాడిన మాటలను బట్టి, అతడు చెప్పిన కళలను, మాకొచ్చిన కళల భావాన్ని బట్టి ఏదైతే అతడు చెప్పాడో అదే మాకు జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే రాజుగారు పిలిపించండి అతన్ని అని అన్నారు. ప్రియులారా, యోసేపును ఒక మంచి వస్త్రాలు వేసి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు. ఆ తరువాత రాజుగారి యొక్క కలలకు ఆ భావాన్ని చెప్పాడు. ప్రియులారా, చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళాడా యోసేపు? వెళ్ళాడా? వెళ్ళలేదండి. జైలు నుండి వచ్చిన వాడు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రియులారా, మన బిడ్డలను జ్ఞానంతో పెంచగలిగితే, మన బిడ్డలను జ్ఞానము కలిగిన పడుచు వారిగా నిలబెట్టగలిగితే వారికి మనం ఏం చెయ్యవసరం లేదు. దేవుడే నిలబెడతాడు ఒక మంచి స్థితిలో వాళ్ళని. మన బిడ్డలకి మనం ఏదో సంపాదించాలని ప్రియుల కోరికలే వద్దు మనకి. మన బిడ్డలు ఏదో గొప్పవారిని చెయ్యాలని మన యొక్క ఆలోచనలతో మనం ఉండకూడదు. అలా అనుకున్న వాళ్ళు ఎంతో మంది పతనమైపోయారు, ఎంతో మంది బికారులైపోయారు. తల్లిదండ్రులు సంపాదించి కోట్ల ఆస్తులు వాళ్ళకి ఇస్తే ప్రియుల చివరికి బికారులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది సమాజంలో మనకు కనబడుతున్నారు. కానీ వాళ్ళకి దేవుని జ్ఞానము నేర్పించగలిగితే, దేవుని మాటలు నేర్పించగలిగితే, వాళ్లకు దేవునిలో నిలబెట్టగలిగితే నువ్వు వాళ్ళకి ఆస్తులు పంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడే వారిని ఒక స్థానంలో నిలబెడతాడు. ప్రియులారా, మరి మన ఇంటిలో ఉన్న పడుచువారు యోసేపు లాంటి వారేనా? మన ఇంటిలో ఉన్న పడుచువారు యోసేపు లాంటి చెడుతనమును అసహించుకొనిన జ్ఞానవంతులేనా? జ్ఞానము లేనివారా? బుద్ధి లేని పడుచువారిగా వారు బ్రతుకుతున్నారా? ఆలోచించండి. మరొక పడుచువాడు బైబిల్లో మనకు కనబడతాడు. ప్రియులార, వాక్యములు చూద్దాము రండి. దేవుని వాక్యములు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 56వ వచనం. ప్రియులార, వాక్య భాగములో మనము చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 56వ వచనం అండి. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అని అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చాలండి ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే ఇశ్రాయేలీలందరినీ భయపెడుతున్నాడు 40 దినాలు. ఉదయము సాయంకాలం వస్తున్నాడు, కొండ మీద నిలబడుతున్నాడు. నిలబడినటువంటి వాడు ప్రియులారా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. రండి, ఎవడైనా నన్ను ఓడించండి, మేమందరం మీకు లొంగిపోతాం. లేదు, నేను కనుక మిమ్మల్ని ఓడిస్తే మీరంతా మాకు లొంగిపోవాలి, రండి అనంటూ ఆ కొండ మీద కనబడుతుంటే కిందున్న వాళ్ళంతా ప్రియులరా ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎందుకంటే కొండ మీద కనబడేవాడు, ఉదయం సాయంకాలం కనబడేవాడు ప్రియులారా 6 మూరల జానుడు గొల్యాతు. యుద్ధ కవచాలన్నీ ధరించుకొని ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఉదయము సాయంకాలం 40 రోజులు కనపడ్డాడు. 40 రోజులలో ఇశ్రాయేలీలో ఏ యవనస్తుడు లేడా? ఆలోచించండి. ఇశ్రాయేలీలలో గొప్ప సైన్యం, ఆ సైన్యాలకు అధిపతిగా తండ్రి అయిన దేవుడున్నాడు. వారి దేవుడెవరు? జీవము గల దేవుడు. జీవము గల దేవుణ్ణి దూషిస్తూ ఉంటే, జీవము గల దేవుని సైన్యాన్ని దూషిస్తూ ఉంటే ప్రియులారా అజానుబాహుడు సౌలు, అందగాడు, భుజముల వరకు బాగా ఎత్తడి అయినటువంటి వాడు సౌలు. ఆయన భయపడ్డాడు, ఆయనతో ఉన్న సైన్యం భయపడింది, రాజ్యమే భయపడిపోతుంది. ఎవరిని చూసి? గొల్యాతును చూచి. ఒకరోజు వచ్చాడు పడుచువాడు, మామూలు పడుచువాడు కాదు, చిన్ననాటి నుండి దేవుని జ్ఞానముతో నింపబడిన పడుచువాడు.
వచ్చేసరికి కొండ మీద నిలబడి మాట్లాడుతున్నాడు ఆరుమూరల జానుడు గొల్లియాతు. రండి, ఎవడొస్తాడో నన్ను ఓడించండి, మేమంతా మీకు దాసులం అయిపోతాం. లేదు, నేను ఓడిస్తే మీరంతా మాకు దాసులు అయిపోవాలి. భయపడిపోతున్నారు అందరూ. సౌలు ముందుకు రావట్లేదు, సౌలు సైన్యం ముందుకు రావటం లేదు, ఎవరు ముందుకు రావటం లేదు. ఈ మాటలు ప్రియులార తన అన్నలకు భోజనం ఇవ్వటానికి వచ్చాడు దావీదు. అక్కడికి వచ్చి ఈ మాటలు వినేసరికి ఆయన హృదయం ప్రియులార ఒక్కసారి మండిపోయింది. ఏంటి వీడు ఎత్తును చూసుకొని, వీడికున్నటువంటి ఆ యుద్ధ కవచాన్ని చూసుకొని, కవచాన్ని ధరించానని, యుద్ధం వచ్చిందని, లేకపోతే నేను ఆరుమూరలు ఉన్నానని బలాన్ని చూసుకొని జీవము గల నా దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడంటే వీడు. ఎవరికి రాలా పౌరుషం? ఎవరికి రాలేదు? ప్రియులర దావీదు పడుచువాడుగా ప్రియులర స్థలానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయినాయి, సౌలు గారి దగ్గరికి. అయ్యా రాజా, ఎవరో కుర్రోడు వచ్చాడయ్యా, ఆ కుర్రోడు గొల్లియాతు మీద నేను యుద్ధం చేస్తానంటున్నాడయ్యా, ఎవరు పిలవండి. తీసుకొచ్చారు. తీసుకొస్తే బొడ్డోడు. రాజుగారు ఏమన్నాడు? అయ్యా, నీ వల్ల కాదు, వాడే మామూలుడా, ఆరుమూరల జానుడున్నాడు, పైగా వాడు క్రింద నుంచి పై వరకు కూడా యుద్ధ కవచాన్ని, సర్వాంగ కవచాన్ని వేసి ఉన్నాడు, నీ వల్ల అవదయ్యా అనంటే దావీదంటాడు, రాజా, అతడు బలవంతుడా, శక్తిమంతుడా, ఆరోగ్యవంతుడా, యుద్ధ కవచాలేసుకున్నాడా అనేది నేను చూడట్లేదు. అలాగైతే నేను ఓడిపోతాను, నాకు తెలుసు. కానీ నేను వెళ్ళేది నా దేవుడైన యెహోవా పక్షముగా, ఆయన నా పక్షముగా ఉన్నాడని ఆయన మీద ఆధారపడి వెళుతున్నాను. నేను వెళతాను. ఎందుకో తెలుసా? నా దేవుడు నా ఎడల ఎటువంటి కార్యాలు చేశాడో తెలుసా? ఒక రోజు నేను గొర్రెలు మేపుతూ ఉంటే ఒక రోజున సింహం వచ్చింది, గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతుంది. వెంటనే వెళ్ళిపోయి ఆ సింహాన్ని చీల్చివేసి దాని నోట్లో నుంచి గొర్రె పిల్లను ఏం చేశాను? విడిపించాను. మరొకసారి ఎలుకబంటి వచ్చింది, గొర్రె పిల్లను పట్టుకుంది, వెళ్ళిపోయాను, దాని మీద యుద్ధం చేశాను, అందులో దాని యొక్క నోట్లో ఉన్న గొర్రె పిల్లను కూడా విడిపించాను. దీనంతటికీ నా బలం కాదయ్యా, ఇది నా బలము కాదు, దేవుడే నాకు సహాయం చేశాడు, దేవుడే నన్ను విడిపించాడు. అటువంటి వాటి నుండి విడిపించిన దేవుడు వీడెంతటి వాడు? విడిపించడా? అంటే ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ సౌలు సైన్యమంతా కూడా వారి బలం మీద ఆధారపడింది. దావీదు మాత్రం ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? తను నమ్మిన బలం మీద ఆధారపడి. కారణం, దావీదు దేవుని జ్ఞానముతో పెంచబడిన పడుచువాడు, దేవుని జ్ఞానములో పెంచబడిన పడుచువాడు. చిన్ననాటి నుండి అతని తల్లి అతనికి నేర్పిన బోధ, దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని గుర్చిన ఆరాధన, ఇదే కదండి దావీదు జీవితంలో మనకు కనపడేది. అంతటి ఉన్నతమైనటువంటి ప్రియులార ఆలోచనలు కలిగాడు. చిన్నప్పుడే మంచి ఆలోచనలు కలిగిన వాడిగా ఉన్నాడు. తన దేవుని మీద ఏ మాట పడినా ఒప్పుకోడు, సహించడు దావీదు. అందుకే వెళతానంటే సరే యుద్ధ కవచాలు వేయండి అని అన్నాడు. ప్రియులార యుద్ధ కవచాలన్నీ వేశారు. అయ్యా, నాకు ఇవి అలవాట్లేదు అన్నాడు. అలవాట్లేదు, నేను మొయ్యలేని వీటిని, నాకు అలవాట్లేదండి. మరి ఎట్లా వెళ్తావయ్యా వాడి మీదకి యుద్ధానికి? నా దగ్గర ఉన్న ఒక వడిసిల ఉంది, అది చాలు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, విచిత్రంగా చూస్తున్నారు. రాజు దగ్గర నుంచి, సైన్యాధిపతి దగ్గర నుంచి, సైన్యం దగ్గర నుంచి, అటువైపేమో ఫిలిస్తీన్ల సైన్యం, ఇటువైపేమో ఇశ్రాయేలు సైన్యం. రెండు సైన్యాలు చూస్తున్నారు. ఒక యవనస్తుడు, ఒక పడుచువాడు యుద్ధానికి బయలుదేరాడు. మామూలు వ్యక్తి మీద కాదు, ఇదిగో ఫిలిస్తీన్ల సర్దారుడైనటువంటి గొల్లియాతు మీద చూస్తున్నారు. వాడేమో ఎగతాళి చేస్తున్నాడు కొండ మీద ఉండి. నేనేమైనా కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకున్నా మీదకి వస్తున్నావేంటి? దగ్గరికి రా, నేను నిన్ను చీల్చి చెండాడి కాకులకు గ్రద్దలకు ఆహారంగా వేసేస్తానని వాడి కేకలేస్తున్నాడు పైనుండి. భయపడటం లేదు. కారణం, దేవుని జ్ఞానములో ఎదిగిన వాడు, పడుచువాడు.
దేవుని జ్ఞానముతో ఎదుగుతున్న పడుచువాడు. ప్రియులారా, ఒకే ఒక మాట అన్నాడు, నీవు కత్తి తీసుకొస్తున్నావు, ఆయుధాలతో వస్తున్నావు, కానీ నేను ఆయుధాలతో రాను, కత్తులతో రాను. నేను ఎలా వస్తున్నానో తెలుసా? యెహోవా పేరట వస్తున్నాను. ఏ దేవుణ్ణి దూషిస్తున్నావో, ఏ జీవము గల దేవుని సైన్యాన్ని నీవు తోలనాడుతున్నావో ఆ దేవుని పేరట వస్తున్నాను చూడు అని అన్నాడు. ఎవరిని కుక్కలకి వేస్తారో, ఎవరిని కాకులకి వేస్తారో, పక్షులకి వేస్తారో చూడన్నాడు. వడిసెలలో రాయి పెట్టాడు, గిరగిరా తిప్పాడు, ఒకే ఒక దెబ్బతో కొట్టగానే గొల్యాతు నొసట తగిలి క్రింద పడిపోయాడు. ఒకే దెబ్బ, ఇంకెన్నో దెబ్బలు అవసరం లేదు, ఒకే దెబ్బతో పడిపోయాడు. ప్రియులారా, దావీదు దగ్గర ఏ కత్తి లేదు. పడిపోయిన గొల్యాతు దగ్గరికి వెళ్ళాడు. గొల్యాతు వరలో ఉన్న గొల్యాతు కత్తి తీసుకున్నాడు. గొల్యాతు కత్తితో గొల్యాతు తల తెగ నరికి ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పట్టుకొని వచ్చినప్పుడు వారు పాడిన పాట సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు, స్తుతులు కలుగునుగాక. పాడిన పాట. ఎందుకొచ్చింది అంత గొప్ప విజయం? దేనికొచ్చింది అంత గొప్ప విజయం? ఇశ్రాయేలీలందరూ భయపడిపోతుంటే ఒక్క పడుచువాడి వలన ఎందుకు వచ్చింది? జ్ఞానం, దేవుని జ్ఞానం. ప్రియులారా, ఈ లోకాన్ని జయించగలిగేది డబ్బు కాదు, ఈ లోకాన్ని జయించేది ఆస్తులు అంతస్తులు కాదు, దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం. అందుకే మన పిల్లలు జ్ఞానము లేని పడుచు వారి మధ్యలో పెరగకూడదు. మన పిల్లలు బుద్ధి లేని పడుచు వారిగా పెరగకూడదు. మన పిల్లలు జ్ఞానము కలిగిన వారిగా పెరగాలి. ఈ బుద్ధి లేనివాడు, ఈ జ్ఞానము లేనివాడు, ప్రియులారా, ఇదిగో వారి మధ్యలో ప్రత్యేకంగా కనబడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఒక ప్రత్యేకంగా కనబడుతున్నాడు. మంచిలో ప్రత్యేకత అంటే పర్వాలేదు, మంచిలో కాదు, చెడులో ప్రత్యేకత కనబడుతున్నాడు. మరి ఈ రోజున మన దగ్గర ఉన్న యవనస్తులు, మన దగ్గర ఉన్న పడుచువారు ఎటువంటి వారు? ఎలా వారిని తీర్చిదిద్దగలుగుతున్నాం? ఎలా వారిని పెంచగలుగుతున్నాం? ఎలా వాక్యములో వారిని ప్రియులారా జ్ఞానవంతులుగా చేయగలుగుతున్నాం? ఆలోచించండి. ఎందుకంటే ప్రమాదం అండి, లోకం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందండి. లోకము ఘోరమైన పరిస్థితిలో ఉందండి. లోకములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ప్రియులారా ఇదిగో ఒక్కసారిగా మన యొక్క యవనుల జీవితాలు నాశనం చేసే స్థాయికి వెళ్ళిపోతున్నాయండి. రోజు రోజుకు యవనస్తుల జీవితాలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. మరొక యవనస్తుడిని చూపిస్తాను బైబిల్లో. మార్కు సువార్త మరొక పడుచువాడు 14వ అధ్యాయము 51వ వచనమండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 51వ వచనం. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకొని అతని నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. ఒక పడుచువాడు కనబడుతున్నాడు. చూడండి ఇక్కడ మార్కు సువార్తలో ఒక పడుచువాడు కనబడుతున్నాడు. ఎవరు ఈ పడుచువాడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఏమండి, ఏం ధరించుకున్నాడట అతడు? ఒక పడుచువాడు తన దిగంబర శరీరం మీద నారబట్ట ధరించుకున్నాడు. ధరించుకున్న ఇతడు ఎవరిని వెంబడిస్తున్నాడు? ఎవరి దగ్గర కూర్చున్నాడు? మళ్ళీ చదవండి ఆ వచనం. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఎవరి వెంట? యేసు వెంట వెళుతున్నాడు.
ఒక పడుచువాడు యేసు వెంట వెళుతున్నాడు. ఎవరు ఈ పడుచువాడు అనుకుంటున్నారా? ఆయనే జాన్ మార్క్. మార్కు సువార్త రాసిన మార్కు గారండి. మార్కు సువార్త రాసిన మార్కు గారి సంగతి చెబుతున్నాడు. ఎందుకంటే మార్కు సువార్త మార్కు గారే కదా రాసింది. మార్కు సువార్తలో ఇతడు ప్రభువుని వెంబడిస్తున్నాడు. ప్రభువుని వెంబడిస్తున్నటువంటి టైంలో ప్రియులారా, ప్రభువుకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, యేసుక్రీస్తు ప్రభువు మీద ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంది ఆనాటి సమాజం. అటువంటి పరిస్థితులలో ఒక పడుచువాడు యేసును వెంబడించటం అంటే చాలా కష్టమైనటువంటి పనే. చాలా కష్టమైన పనే ప్రియులారా. ఈ మార్కు గూర్చి ప్రియులారా నేను వాక్యంలో అపోస్తలుల యొక్క జీవిత చరిత్రలో చెప్పాను. అపోస్తుడైనటువంటి పౌలు యొక్క పనివారు, జత పనివారిలో ఇతని గురించి చెప్పాను. మీరు జాగ్రత్తగా వినండి, చాలా విషయాలు ఉంటాయి అందులో. జాన్ మార్కు. ఈ మార్కు గారు శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఎవరిని వెంబడిస్తున్నాడు తెలుసా? క్రీస్తును వెంబడిస్తున్నారు. క్రీస్తును వెంబడిస్తూ ఉన్న సమయంలో క్రీస్తు మీద ఎన్నో నిందలు మోపుతున్నారు కదా. ఆయన్ని కూడా పట్టుకొని చంపాలనే ఆలోచనలో ఉన్నారు కదా. ఈయన్ని కూడా పట్టుకున్నారు. ఎవరిని? మార్కు గారిని కూడా పట్టుకునేసరికి ఆయన ఏం చేశాడంటే ఆ వస్త్రాన్ని వారి చేతులు విడిచిపెట్టి దిగంబరిగా పారిపోయాడు. ఇతడే మనకు అపోస్తల కార్యములు కనపడతాడు. ఇతడే పౌలు బర్నబా గారితో కూడా ప్రయాణం చేస్తాడు. ఇతడే ప్రియులారా మళ్ళీ తిరిగి వచ్చి ప్రభు కొరకు బ్రతుకుతాడు. పౌలు చివరి కాలములు ఇతడే కావాలి, అతన్ని పంపించమని కోరుకుంటాడు తిమోతి దగ్గర. జాన్ మార్క్ ప్రభువుని వెంబడించటంలో, శ్రమలలో ప్రభువు కోసం ప్రియులారా చిన్న చిన్న విషయాల్లో కొంచెం వెనుదిరిగి, చిన్న చిన్న విషయాల్లో కొంచెం ప్రియులారా ఇతడు తప్పటడుగులు వేసిన ఆ తర్వాత నిలబడి ఒక స్తంభముగా ప్రభు సన్నిధిలో నిలిచిన మార్కండి ఇతడు. ప్రియులారా దేవుని జ్ఞానములో పెంచబడిన ఈ మార్కును గూర్చి ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఒక్క మాట చదివిస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అనుకుంటాను, చూడండి ప్రియులారా. దైవ గ్రంథంలో మనము చూడగలిగితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అవును 4వ అధ్యాయము ప్రియులారా బైబిల్ గ్రంథములో 9వ వచనము నుండి చదవండి. 9వ వచనము నుండి చదవండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దళమతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కుని వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు. పౌలు గారి యొక్క ఆఖరి మాటలండి ఇవి. ఎందుకంటే ఈ పత్రిక తర్వాత పౌలు గారు ఏమైపోతాడు? చచ్చిపోతాడు కదా. పౌలు గారి యొక్క ఆఖరి పత్రిక ఏదైనా ఉందంటే తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ పత్రిక తర్వాత పౌలు గారు చనిపోతాడు, చంపబడతాడు, హతసాక్షి అయిపోతాడు ప్రభు కోసం. అతడు ఆ టైంలో ప్రియులారా అతడు ఒక అద్దె ఇంటిలో ఉంటూ తన దగ్గరికి వచ్చిన వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ చాలా శరీర బలహీనత కలిగిన వాడైపోయాడు పౌలు గారు. చాలా బలహీనుడైపోయాడు పౌలు గారు. ఎందుకంటే నిజంగా పౌలు గారి యొక్క జీవితంలో పౌలు గారికి ప్రియులార పడిన దెబ్బలు గాని, పౌలు గారు అనుభవించిన అవమానాలు గాని, పౌలు గారిని ఈడ్చుకొని వెళ్ళిన విధానం గాని, అతన్ని కొట్టిన కొరడా దెబ్బలు గాని, ఆ దెబ్బలకు శరీర హోనమైపోయింది. పైగా వయసులో పెద్దవాడైపోయాడు. వయసులో పెద్దవాడైపోయిన తర్వాత శరీరం ఇంకా ఏమైపోయింది ప్రియులారా? నలిగిపోయింది. తన పని కూడా తాను చేసుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది. తనకు ఉపచారం చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు తిమోతికి ఉత్తరం రాస్తూ చెబుతున్నాడు, తిమోతి తొందరగా రావటానికి ప్రయత్నం చేయి నా దగ్గరికి. లూకా ఇదిగో వేరే స్థలానికి వెళ్ళిపోయాడు, క్రేస్కే మరొక స్థలానికి వెళ్ళిపోయాడు.
ఇక దేమా అంటే దేమానేమో ఇహలోక స్నేహాన్ని ఆశించి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇక నా దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు. ఇదిగో నువ్వు రా, నువ్వు తొందరగా వచ్చే నా దగ్గరికి, నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంట పెట్టుకొని రా. ఎందుకంటే ఉపచారము నిమిత్తము అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ వయసులో నాకు ఉపచారం చేయాలి అని అంటే మార్కు చాలా అవసరం. కాబట్టి మార్కుని వెంట పెట్టుకుని వచ్చేయనంటున్నాడు. ఇటువంటి పడుచు వాళ్ళు కావాలి మన ఇంటిలో, మన పిల్లలు, మన సంఘాలలో ఇటువంటి పడుచు వాళ్ళు కావాలి. బుద్ధి లేని పడుచు వాళ్ళు కాదు కావలసింది, జ్ఞానము లేని వారి మధ్య తిరిగే పడుచు వాళ్ళు కాదు కావలసింది. ప్రియులారా, జ్ఞానము లేని వారి మధ్య, ఇదిగో ప్రియులారా, బుద్ధి లేని వారి మధ్యలో ఒక పడుచువాడు బయలుదేరాడు. వాడు బుద్ధి లేనివాడు. బుద్ధి లేని ఇతడు ఎక్కడ తిరుగుతున్నాడు? జ్ఞానము తన చుట్టూ ఉంటే, జ్ఞానము తన చుట్టూ మాట్లాడుతుంటే, తన చుట్టూ జ్ఞానము కేకలేస్తుంటే, జ్ఞానము ప్రకటిస్తుంటే, జ్ఞానము వీధులలో కేకలేస్తుంటే, జ్ఞానమును పట్టించుకోకుండా జార స్త్రీ సందుల్లోకి వెళ్ళిపోయాడు ఈ బుద్ధి లేని పడుచువాడు. ఎక్కడున్నారు మన యవనస్తులు? ఎక్కడున్నారు మన పిల్లలు? ఎక్కడ తిరుగుతున్నారు మన పిల్లలు? ఎక్కడ జీవిస్తున్నారు మన పిల్లలు? ఎక్కడ బ్రతుకుతున్నారు మన పిల్లలు? ఒక నాశనకరమైన స్థలాల్లో తిరుగుతున్నారా? జీవితాలను నాశనము చేసేటువంటి ప్రియుల పాపపు క్రియల మధ్య తిరుగుతున్నారా? పరిశీలన చేయాలి మనం. లేకపోతే నష్టం జరిగిపోయిన తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు. దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడో, ఎందుకు మనతో మాట్లాడుతున్నాడో, మన పిల్లల్ని జాగ్రత్త పరుచుకోవటానికి, మన పిల్లలకు మంచి మార్గంలో నడిపించటానికి, ఇదిగో ఒక మంచి జ్ఞానము కలిగిన వారిగా నిలబెట్టడానికి, మన పిల్లల్ని ఒక మంచి పడుచు వారిలాగా, ఒక యోసేపులాగా, ఇదిగో ఒక దావీదులాగా, ఒక మార్కులాగా, ఒక మంచి పడుచు వారిలాగా ప్రభు జ్ఞానంతో నింపబడే మంచి స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఒకవేళ వారిని గూర్చి ఏమాత్రం ఆలోచించకుండా, పట్టించుకోకుండా ఉంటే, రేపు ఇంటిలో కాళ్ల మధ్యలో తల పెట్టుకుని ఏడ్చే రోజు వచ్చినప్పుడు నిన్ను ఓదార్చేవారెవరుండరు. ప్రియులారా, నేనైనా మీరైనా మనమందరము కూడా మన యవనస్తులను మంచి మార్గములో పెట్టాలి. జ్ఞానము కలిగిన వారిగా వారిని చేయాలి. బుద్ధి గల పడుచు వారిలాగా వారిని చేయాలి. వారు ఎక్కడ తిరుగుతున్నారు? ఏ సందుల్లో తిరుగుతున్నారు? త్రాగుబోతుల సందుల్లోనా, లేకపోతే ప్రియుల వ్యభిచారుల సందుల్లోనా, లేక దిక్కు మాలినటువంటి పనికి మాలిన జార స్త్రీ సందుల్లో తిరుగుతున్నారా? జాగ్రత్త తీసుకోకపోతే ఏడ్చే రోజు వస్తుంది. కన్నీళ్లు కార్చి ఎంత దుఃఖపెట్టి, ఎంతగా తల పట్టుకొని ఏడ్చినా మన జీవితానికి ఆదరణ లేనటువంటి పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఈరోజే ఒక బాధ్యత తీసుకోవాలి. మనం ఒక భారం తీసుకోవాలి. మన పిల్లలను గురించి ఏం వినబడుతున్నాయి? ఒకవేళ చెడు వినబడుతుందంటే భయం కలగాలండి, మన హృదయాల్లో వేదన కలగాలండి. నిజమండి, వాస్తవంగా చెబుతున్నానండి. ఏ రోజు నా పిల్లలను గురించి నేను ఏ వార్త వింటానో అనే భయంతో బ్రతుకుతానండి. రోజు నేను వేదనతో బ్రతుకుతానండి. ప్రతిరోజు వారి వివాహాల కొరకు ప్రార్థన చేస్తూ, ప్రభువా, వారి వివాహాలు ఎంతవరకు నాయన ఒక చెడు ఆలోచన గాని, చెడు తలంపులలోనికి గాని వారు వెళ్ళకూడదు, ఆ మార్గంలోనికి వెళ్ళకూడదయ్యా. నేను నీ సేవ చేస్తున్నానయ్యా, నీ కొరకు బ్రతుకుతున్నానయ్యా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఈ లోకములో నిన్ను గట్టిగా ప్రకటించాలంటే నా పిల్లలను గురించి నేను చెడు వార్త వినకూడదయ్యా ఏ రోజైనా. ఇదేనండి, ప్రతి రోజు వేదనతోనే ఉంటానండి నేను. వారు బయటికి వెళ్ళారంటే వచ్చే లోపు ఏ వార్త వినబడుతుందో అనే వేదనండి. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, జ్ఞానము లేని, బుద్ధి లేని పరిస్థితులు ప్రియులారా నేటి సమాజంలో కనబడుతున్నాయి. వారి మధ్యలో మన పిల్లలు జ్ఞానము లేని వారిగా బ్రతకూడదు. వారి మధ్యలో మన పిల్లలు ప్రియులారా ఒక బుద్ధి లేని పడుచు వారిలాగా బ్రతకకూడదు. ఎక్కడో తిరిగే, సందుల దగ్గర తిరిగే, పనికి మాలిన స్థలాల్లో తిరిగే వార్తలు ప్రియులారా
ప్రజల మధ్యకు వెళ్ళకూడదు. అందుకే వారికి జ్ఞానం నేర్పుదాం, దేవుని మాటలు నేర్పుదాం. వారు తప్పు చేసినప్పుడు సరైన మార్గంలోనికి తీసుకొద్దాం. ఒక మంచి స్థితిలో వాళ్ళని నిలబెడదాం. వారి భవిష్యత్తు కొరకై ఈనాటి నుండి మనము సరి అయిన మంచి పునాది వేద్దాం. అటువంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రియులారా, సంఘంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. మన కుటుంబాలలో యవనస్తులు ఉన్నారు. మన బంధువుల మధ్యలో యవనస్తులు ఉన్నారు. వారి విషయంలో జ్ఞానము కలిగిన మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని మాటలు వింటున్న మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఏడవాలి మన పిల్లల గురించి మనం, కన్నీరు కార్చాలి మన పిల్లల గురించి మనం. అయ్యో, సమాజం పాడైపోయింది. సమాజంలో సందులు పాడైపోయాయి, వీధులు పాడైపోయాయి, పట్టణాలు పాడైపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం మౌనంగా ఉంటే, వారి కొరకు మనం ప్రార్థన చేయకపోతే, వారికి దేవుని గురించిన జ్ఞానపు మాటలు బోధించకపోతే, బుద్ధి లేని పడుచు వారిగా వారు తయారైపోతే రేపు ఎవరు ఏడ్చేది? ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏముంటుంది? అందుకే ప్రియులారా, ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దామండి. వారి కోసం దేవుని జ్ఞానములో పెంచుదామండి వారిని. ప్రభువుని అడుగుదామండి. అందరం అడుగుదాం ప్రభువుని. ప్రభువు సహాయాన్ని కోరుకుందామండి. మళ్ళీ తప్పించేవాడు ఆయనే, మళ్ళీ విడిపించేవాడు ఆయనే, మన జీవితాలను సరైన మార్గంలో పెట్టేవాడు ఆయనే. బుద్ధి లేని పడుచు వారిగా మనం ఉండొద్దు. జ్ఞానము లేని వారి మధ్యలో మన పిల్లలు పెరగొద్దు. వారు పాడిపోవద్దు. వారి కొరకై ప్రార్థన చేయాలి మనం. సంఘాల్లో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, మన పిల్లలే వాళ్ళంతా. వాళ్ళందరి కొరకు ప్రార్థించాల్సిన అవసరం మన మీదే ఉంది. తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి పిల్లలు వాళ్ళు నాశనం కాకూడదు, వారు పాడవకూడదంటే సంఘం ప్రార్థించాలి. అందరము కూడా రండి, ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు సహాయాన్ని కోరదు.